హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ముసలమ్మ తెలివి అనే మరో కథను వినేద్దామండి. శంకరాపురంలో శారదాంబ అనే ధనవంతురాలు ఉండేది. విదేశాల్లో ఉన్న కొడుకులు సంపాదించి డబ్బు పంపుతూ ఉంటే స్వగ్రామాన్ని సొంత ఇంటిని వదిలిపోలేక ఒంటరిగా పల్లెలోనే ఉంటూ కాలం గడుపుతోంది. అంత పెద్ద మేడలో ఓ ముసలమ్మ ఒంటరిగా ఉంటోందని, ఆమె వద్ద నగలు డబ్బు దండిగా ఉన్నాయని తెలుసుకున్న ఓ దొంగ అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. గదిలో నిద్రపోతున్న ముసలమ్మను నిద్రలేపి లేచి కూర్చున్న ముసలమ్మను కత్తి చూపి బెదిరిస్తూ, ముసలమ్మ, నీ చేతి గాజులు నగలు డబ్బు పట్టుకుపోతాను అంటూ కత్తిని గొంతు వద్ద పెట్టాడు. ముసలమ్మ భయం భయంగా చూస్తూ, ఏ ఏ ఎవరు? దొంగ దొంగ అంది. కత్తిని గొంతుకు మరింత దగ్గరగా తెచ్చి, అరవకు, అరిస్తే చస్తావ్ అన్నాడు. ముసలమ్మ ఆలోచనలో పడింది. తానా ఒంటరిది, ప్రతిఘటిస్తే చావు తప్పదు, ఉపాయంగా అపాయాన్ని తప్పించుకోవాలి అనుకున్నది. ఒరే నాయనా, నా నగలు డబ్బే కదా నీకు కావాల్సింది, అలాగే ఇచ్చేస్తాను, నన్నేం చేయకు అంది. అలా దారికి రా, మర్యాదగా నీ డబ్బు నగలు ఇస్తే నిన్నేం చేయను, అవి తీసుకొని నా దారిన నేను పోతాను, త్వరగా ఇవ్వు అంటూ చేయి జాచాడు. శారదాంబ మెళ్ళో గొలుసు చేతి గాజులు తీసి ఇచ్చి, ఆ బీరువాలో డబ్బు ఉంది, అది కూడా ఇస్తాను, పట్టుకుపో అంటూ బీరువా తెరిచి డబ్బు కూడా ఇచ్చింది. అవన్నీ అందుకొని, నమస్తే మా అమ్మ, ఇంత తేలికగా నాకు సహకరించి డబ్బు నగలు ఇస్తావనుకోలేదు, సరే నేను వెళ్తున్నాను, తలుపు వేసుకో అంటూ బయలుదేరాడు. శారదాంబ, ఆగు నాయనా, తొందరేముంది, నిదానంగానే వెళ్దువు అన్నట్లు ఆ పక్క గదిలో 2 పట్టుచీరలు కూడా ఉన్నాయి, అవి ఇస్తాను, పట్టుకుపోదువు, నన్ను కాస్త అలా వెళ్ళనీ అంది. నగలు డబ్బు ఇవ్వడమే కాకుండా పట్టుచీరలు కూడా ఇస్తానంటోంది, ఈమెకేమైనా చాదస్తమా పిచ్చా అంటూ ఆలోచనలో పడ్డాడు. అతన్ని తప్పుకొని గదిలోంచి బయటపడి గదికి గొల్లెం పెట్టి వీధిలోకి వచ్చి, దొంగ దొంగ దొంగ, రండి రండి అంటూ పెద్దగా కేకలు పెట్టింది. ఆ కేకలకు పక్క ఇంట్లో వాళ్ళు లేచి పరిగెత్తుకుని వచ్చారు. అమ్మా, ముసలిదానా, చంపావు గదే అంటూ పరిగెత్తి బయటపడబోయిన దొంగను అందరూ కలిసి పట్టుకున్నారు. వరండాలో గుంజకు కట్టేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి దొంగను పట్టుకొని బేడీలు వేసి ఉపాయంగా అపాయం నుండి తెలివిగా బయటపడ్డాయి. ఎంతో కాలంగా పోలీసులు కన్నుగప్పి తిరుగుతున్న గజదొంగను పట్టించినందుకు శారదాంబను అభినందిస్తూ దొంగను తీసుకుపోయారు. శారదాంబ తెలివికి అందరూ అభినందించారు. సంపూర్ణ కళాకారుడు అనే మరో కథను వినేద్దామండి. జయంతిపురం ఆస్థాన వీణా విద్వాంసుడు అకాల మరణం చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకని పోటీని ప్రకటించారు మహారాజు మాధవవర్మ. పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుండి విద్వాంసులెందరో విచ్చేశారు. అమాత్యుడు ఆగమశర్మ వారందరి పాటవాన్ని ప్రముఖ వైణిక నిపుణుల చేత పరీక్షింపజేసి చివరికి రవీంద్రుడు భరతుడు అనే 2 అభ్యర్థులను పోటీలో నిలిచారు. ఆ 2 వీణావాద్యంలో సమవుజ్జీలుగా ఉండటంతో వారిలో ఎవరిని ఎన్నిక చేయాలో నిర్ణయించటం అసాధ్యంగా తోచింది న్యాయ నిర్ణేతలకు. అందులకు ఆ భారాన్ని మహారాజుకే వదిలేశారు. కళాప్రియుడు సంగీత రసికుడు అయిన మాధవవర్మ నిండు సభలో ఆ 2 పోటీని ఏర్పాటు చేశాడు. మొదట భరతుడు అసమాన నైపుణ్యంతో వీణాతంత్రులను అవలీలగా మీటుతూ మధుర నాదాలను పలికించి శ్రోతల వీణులకు విందు గావించాడు. ఆ తరువాత రవీంద్రుడు కూడా తన పాటవాన్ని ప్రదర్శించి సభికుల మెప్పును పొందాడు. ఆ ఇరువురిలో భరతుడే మరింత బాగా వాయించాడనిపించింది అందరికీ. ఆస్థాన వైణికుడిగా విజయలక్ష్మి అతడినే వరించబోతున్నట్లు విడితమైపోయింది. అయితే మహారాజు మాధవవర్మ నిర్ణయం మరోలా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. భరతుడికి బదులు రవీంద్రుడిని పదవిలో నియమిస్తున్నట్లు ప్రకటించారు మాధవవర్మ. సభికుల ప్రతిస్పందనను గ్రహించిన మాధవవర్మ చిరునవ్వులతో ఇలా వివరించాడు. భరతుడు రవీంద్రుడు వీణావాద్యంలో సమవుజ్జీవులే, అయినా రవీంద్రుడి కంటే భరతుడే కొంత బాగా వాయించడం జరిగింది. అయితే భరతుడు వాయిస్తున్నప్పుడు సభికులతో పాటు రవీంద్రుడు కూడా ఆ మధురనాదంలో లీనమైపోయి తన్మయత్వంతో ప్రత్యర్థి అన్న సంగతి కూడా మర్చిపోయి హర్షధ్వానాలు చేశాడు. కానీ భరతుడు అలా కాదు. రవీంద్రుడి నైపుణ్యాన్ని శ్రోతలు ప్రశంసిస్తున్నప్పుడల్లా ముఖం వికారంగా పెడుతూ మహాభావాలతో తిరస్కార వదనంతో తన అసూయను ప్రకటించేవాడు.
ఆ ఇద్దరిని సూక్ష్మంగా పరిశీలించిన మాకు వారిలో అసలైన కళాకారుడు ఎవరో అవగతమైంది. కళాకారుడు అన్నవాడు కళ ఏ రూపంలో ఉన్నా ఎవరు ప్రదర్శించినా మనస్ఫూర్తిగా అభినందించగలగాలి. ఆ ప్రతిభను అభినందించగలగాలి. అప్పుడే అతనిలోని కళాకారుడికి పరిపూర్ణత చేకూరుతుంది. అతనిలోని కళ రాణిస్తుంది. జయంతిపురపు ఆస్థాన కళాకారుడికి ఉండవలసిన లక్షణాలన్నీ రవీంద్రుడిలో కనిపించాయి మాకు. అందుకే అతన్ని ఎంపిక చేయడం జరిగింది. మహారాజు పలుకులకు సభలో చప్పట్లు మార్మోగాయి. భరతుడు తన తప్పుదాన్ని గ్రహించి సిగ్గుతో తల వంచుకున్నాడు. చంటి అనే మరొక కథను వినేద్దామండి. చంటి 5వ తరగతి చదువుతున్నాడు. ఓసారి వాడి క్లాస్ పిల్లలందరినీ ఆ ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి తీసుకువెళ్లారు మాస్టారు. అక్కడ చిన్న పెద్ద ఆడ మగ పిల్లలు చదువుకుంటూ ఆడుకుంటూ కనిపించారు. ఆశ్రమం అంతా త్రిప్పి చూపించి అక్కడ బాలబాలికలు ఎందుకున్నారో వారికి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేయడంలో ఆశ్రమ నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలు గుర్తించి అందులో సమాజం యొక్క బాధ్యత ఏమిటో, ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఏమిటో వగైరా విషయాలన్నీ బోధపడేలా వివరించి చెప్పారు మాస్టారు. అంతా శ్రద్ధాశక్తులతో ఆలకించిన చంటికి ఆ పిల్లలపైన జాలి కలిగింది. చంటి తల్లి సరోజకు పాత బట్టలతో స్టీల్ సామాన్లు కొనడం అలవాటు. ఓ రోజు స్టీల్ సామాన్లు అమ్ముకునే వ్యక్తి రావటంతో దాచి ఉంచిన పాత దుస్తులను తీసుకోబోయిందామె. అవి కనిపించలేదు. అప్పుడప్పుడు పాత పుస్తకాలు అమ్మి వచ్చిన డబ్బులతో స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లటం అలవాటు చంటికి. అందువల్ల పాత బట్టలు కూడా వాడే తీసుకువెళ్ళుంటాడని అనుమానించిందామె. రాత్రి ఇంటికి వచ్చిన కొడుకును నిలదీసింది సరోజ. చంటి భయపడుతూనే పాత బట్టలు తీసుకువెళ్ళింది తానేనని ఒప్పుకున్నాడు. భర్తకు చెప్పిందామె. కోపంతో చితకబాదాడు తండ్రి. అదే సమయంలో మాస్టారు వచ్చారక్కడికి. విషయం తెలుసుకొని చంటి తల్లిదండ్రులను వారించి ఇలా అన్నాడు. చంటి మీతో చెప్పకుండా బట్టలు తీసుకువెళ్లటం అపరాధమే. వాడు తప్పేమీ చేయలేదు. ఆ మధ్య అనాథాశ్రమాన్ని సందర్శించి వచ్చినప్పటినుంచి ఆ అనాథ బాలల కోసం ఏదైనా చెయ్యాలన్న ఉత్సాహంతో నన్ను సలహా అడిగాడు. ఆ మేరకు తనకు చేతనైన పరిధిలో తన స్నేహితులతో కలిసి పాత బట్టలను సేకరించి ఆశ్రమానికి ఇవ్వటంతో పాటు పాకెట్ మనీని ప్రోగు చేసి ఆ పిల్లలకు ఆట వస్తువులను కూడా కొనిపెట్టడము వంటి వాటికి పూనుకున్నాడు. అందులో భాగంగానే మీ ఇంట్లో నుంచి పాత బట్టలు పట్టుకొచ్చాడు. చంటి వాడి స్నేహితులతో కలిసి ఇవాళ సాయంత్రం నేను అనాథాశ్రమానికి వెళ్ళి ఇచ్చి వచ్చాము. మీ అబ్బాయి చేస్తున్న మంచి పనిని గూర్చి మీతో చెప్పి వెళ్దామని ఇప్పుడు వచ్చాను. పాపం నేను వచ్చేసరికే అనవసరంగా దెబ్బలు తినేశాడు వీడు. జాలిగా చంటి తల నిమురుతూ అన్నాడు. నిజం తెలుసుకున్న చంటి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. అనవసరంగా కొడుకును దండించినందుకు బాధపడ్డారు. ప్రేమతో వాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఆ ఉద్యమంలో తాము పాలు పంచుకుంటామని వారు హామీ ఇవ్వటంతో చంటి తాను తిన్న దెబ్బలన్నీ మర్చిపోయి ఆనందంతో వారిని కౌగిలించుకున్నాడు. తనకు ఇటువంటి మంచి శిష్యులు ఉన్నందుకు మాస్టారు మనసుకు ఎంతో సంతోషం కలిగినది. మొక్కై వంగనిది మానై వంగున అన్నది ఈ కథ నీతండి. పిల్లలకు చిన్న వయసులో నేర్పిన మంచే వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంతో సాయపడుతుంది. గాయం అనే మరో కథను వినేద్దామండి. అది ఒక పల్లెటూరు. అందులో సోములు అనే ఒక చక్కని రైతు ఉండేవాడు. ఆయనకు 1/2 ఎకరం పొలం ఉండేది. అందులో వరి పండించుకొని తన జీవనయాత్ర సాగించేవాడు. 1/2 ఎకరం పొలానికి వ్యవసాయ పనిముట్లన్నీ కొని చేయలేక పక్కనే ఉన్న రాధయ్య అనే మధ్యతరగతి రైతు దగ్గర తీసుకుంటూ ఉండేవాడు. వారికి పని బాటుకు పోతూ తలలో నాలుకలా ఉండేవాడు సోములు. ఒక దఫా సోములు కొడుకు రాముడికి జబ్బు చేసింది. వైద్యానికి చూపించగా ఇది గుండె జబ్బు, దీనికి పట్నం తీసుకుపోవాలి, డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. సోములకు ఒక్కగానొక్క కొడుకు రాముడు. ఎలాగైనా వాణ్ణి బ్రతికించుకోవాలనే ఆతృతతో రాధయ్య ఇంటికి పోయి జరిగింది చెప్పి డబ్బు ఇవ్వమన్నాడు. నా దగ్గర డబ్బక్కడుందిరా, రేపు మా వాడికి శ్యాముకి వజ్రాల ఉంగరం కోసం డబ్బు ఎత్తిపెట్టి ఉంచాను. రేపు తప్పకుండా బంగారం పనివాడు వస్తాడు, వాడికి ఇవ్వాలి. పాపం ఎలా చేస్తావురా అన్నాడు రాధయ్య నిర్మోహమాటంగా. అయ్యా, అంతగా నా మీద నమ్మకం లేకపోతే నా పొలం తాకట్టు పెట్టుకొని ఇవ్వండయ్యా అంటూ బ్రతిమాలాడు సోములు. నువ్వు భలే వాడివిరా, ఉంటే నీకివ్వకుండా ఉంటానా? అయినా అన్నం పెట్టే పొలం అమ్ముకుని వాడి జబ్బుకు పెడితే వాడు పెద్దయి రేపు నీకు అన్నం పెడతాడేంట్రా? పోరా పిచ్చోడా, అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు, పోరా, ఆయనే నయం చేసుకుంటాడు అన్నాడు వ్యంగ్యంగా రాధయ్య. సోములు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
రాధయ్య, ఆయన భార్య సోములు కొడుకు మీద ఉన్న ప్రేమకు, ఆతృతకు నవ్వుకున్నారు. కాని రాధయ్య తల్లి కమలమ్మ మనసు బాధపడింది. అయినా ఆమె ఏమీ అనలేకపోయింది. సోములు తన పొలం క్షణాల మీద విక్రయించి కొడుకును పట్నం తీసుకుపోయాడు. 10 రోజులకల్లా జబ్బు నయం చేయించుకుని వచ్చాడు. తను భార్య కూలీ పనికి పోతూ కొడుకును శ్రద్ధగా చదివించసాగారు. కాలచక్రం తిరుగుతూ ఉంది. రాధయ్య కొడుకు శ్యాముకు ఒక రాత్రిపూట ఆరోగ్యం సరిలేక మాటా పలుకు లేకుండా ఉండిపోయాడు. వెంటనే ఆచారి వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పారు. ఆచారి వృద్ధుడైపోయి మంచంలో ఉన్నాడు. పిల్లవాల్ని పరిశీలించి, ఇది చాలా అపాయకరమైన వ్యాధి. తెల్లవారేసరికి మందు వేయకుంటే పిల్లవాడు బ్రతికేది కష్టం. ఆ మందు తయారు చేయడానికి అడవికి పోయి ఇప్పటికిప్పుడు రంజిత వేరు తేవాలి. నేనా పోలేను. అది మన సోములకు ఒక తఫా అనుకోకుండా వేరు చూపించాను. వాడైతే తేగలడు, వెంటనే తెప్పించండి అన్నాడు. భార్య, తల్లి ఏడుపు ముఖాలు పెట్టారు. వెనక ముందు ఆలోచించకుండా సోములు ఇంటికి పోయి వాకిటి ముందు నిలబడి సోములను బయటకు పిలిచి విషయం చెప్పాడు రాధయ్య. వెంటనే లాంతరు వెలిగించి ఇచ్చి, అడవికి పోవయ్యా, ముందు ఆ వేరు తెచ్చి ఇవ్వవయ్యా. పాపం బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో. కన్నబిడ్డకు బాగోలేకుంటే ఎలా ఉంటుందో బాధ తెలిసిన వాళ్ళం. అందరి బాధ అంతే కదా అన్నది సోములు భార్య. సోములు అర్ధరాత్రి వేళ లాంతరు తీసుకుని అడవికి పోయి వేరు తెచ్చి ఇచ్చాడు. వెంటనే ఆచారి మందు తయారు చేసి బిడ్డకు ఇవ్వగా తెల్లవారుతుండగా బిడ్డ కళ్ళెత్తి చూశాడు. అమ్మా, నాన్నా అంటూ పలకరించాడు. వారికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కమలమ్మ కళ్ళనిండా నీళ్లతో సోములు చేతులు పట్టుకొని, ఒరేయ్ సోములు, మా వాణ్ణి నువ్వు బ్రతికించావురా. నీకేమీ ఇచ్చినా నీ రుణం తీర్చుకోగలంరా అంటూ, చూడు రాధయ్య, ఊరికి దూరంగా విరోధిగా ఉన్నవాడితో కూడా ఎప్పుడో ఒకప్పుడు పని వస్తుందిరా. ఎవరినీ హేళన చేయకూడదు. ఎవరి మనసు గాయపడేటట్లు ప్రవర్తించకూడదు. ఆనాడు నువ్వన్న హేళన మాటలకు సోములు మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. సోములు దేవుడు, లేకుంటే నువ్వన్న మాటలకు ప్రతీకారంగా ఈనాడు వెళ్లకుండా ఉంటే మన బిడ్డగతి ఏమిటి అన్నది. నన్ను క్షమించరా అంటూ చేతులు పట్టుకున్నాడు రాధయ్య. తన బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు సోములు వద్దంటున్న ఒక 1/2 ఎకరం పొలం ఉచితంగా ఇచ్చాడు రాధయ్య. డబ్బు, అధికారం ఉన్నాయని ఎదుటివారిని చులకనగా చేసి చూడకూడదు. మనిషికి మనిషి అవసరం వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.